ఇక కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కొత్త గేట్లు నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్లను ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో తుంగభద్ర నదిపై అమర్చిన 33 స్పిల్వే గేట్లను ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ గేట్లను ప్రారంభించడానికి అటు కేంద్ర మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సునీల్, ఏదైతే తుంగభద్ర డ్యామ్ అంటేనే 3 రాష్ట్రాలకి కల్పతరువుగా ఉంటుంది. రైతులకి 3 రాష్ట్రాల రైతులకి సాగునీరు అందించేటువంటి తుంగభద్ర డ్యామ్కు సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట ఆ గేట్లు ఏవైతే కొత్తగా అమర్చినటువంటి గేట్లను పరిశీలిస్తారో అనంతరం వాటిని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వీళ్ళు ముగ్గురితో పాటు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి కూడా పాల్గొంటున్నారు. ఈ ఏదైతే 33 గేట్లు ఉన్నాయో గతంలో ఒక గేటు కొట్టకపోవడము, అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తిగా గత సంవత్సరం ఏదైతే గేట్లు కొట్టకపోయాయో వాటిని పూర్తిగా పరిశీలించడం జరిగింది. సీనియరు ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడు కూడా గతంలోని గేట్లు మార్చాలా, గేట్లు మార్చుకోకపోతే 3 రాష్ట్రాల రైతాంగం మొత్తం తీవ్రంగా నష్టపోతుందని చెప్పడంతో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఆ గేట్లు మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముగ్గురితో పాటు జలవనరుల శాఖ మంత్రులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 3 ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్నటువంటి రైతాంగంతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ 3 గేట్లు, ఈ ఏదైతే 33 గేట్ల ద్వారా 3 రాష్ట్రాలకి సాగునీరు అందించేటువంటి ఈ ప్రధానమైనటువంటి ప్రాజెక్టు తుంగభద్ర అంటేనే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు. ఇప్పటికే నీటి వాటాల్లో మాత్రం అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపైన కానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట తుంగభద్ర ప్రాజెక్టు పైన చర్చించడంతో 3 రాష్ట్రాల ప్రజలు కానీ మొత్తం తుంగభద్ర వైపే చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే సాగునీరు అందించేటువంటి ఈ తుంగభద్ర ప్రాజెక్టు గతంలో గేట్లు కొట్టకపోవడం, అదేవిధంగా గేట్లు పూర్తిగా 33 గేట్లను మార్చి ఈరోజు 3 ముఖ్యమంత్రులు కలిసి ఆ గేట్లని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు, అదేవిధంగా తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కర్ణాటక ఇంజనీర్లతోన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లతోన, తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లతో 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లతో ఎవరెవరికి ఎంత వాటా వస్తుంది, అదేవిధంగా తాగునీటి ఎండాకాలం ప్రారంభం కావడం, అదేవిధంగా ఏదైతే ఎండాకాలం అయిపోయిందో ఇప్పుడు వర్షాలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఎవరెవరికి ఎంత వాటా దానిపైన కానీ పూర్తి స్థాయిలో కానీ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య 3 రాష్ట్రాల మధ్య నీటి సమస్య తీవ్రంగా ఉంది. అనేక ప్రాజెక్టులకు సంబంధించి కానీ ప్రజల్లో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటకకు సంబంధించినటువంటి రైతాంగం మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే అక్కడికి బయలుదేరడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బయలుదేరినట్లు సమాచారం అందుతుంది. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీకే శివకుమార్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడికి చేరుకొని ఏదైతే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఇబ్బందులు పడుకోకుండా సాగునీటిని అందించే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 33 గేట్లు గత అనేక సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి కావడము, గతంలో కూడా ఒక గేటు కొట్టకపోవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తెలంగాణకి సాగునీరు అందించేందుకు గతంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యి ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా కొత్త గేట్లు అమర్చడం జరిగింది.
జరిగింది. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా అనేక సందర్భాల్లో భేటీ కావడం జరిగింది. సాగునీరు పైన చర్చించడం జరిగింది. మూడు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రారంభించిన తర్వాత మంత్రాలయానికి చేరుకుంటాడు. మంత్రాలయంలో రాఘవేంద్ర దర్శనం అనంతరం సాయంత్రం 3 గంటలకు జరిగేటువంటి మాధవరంలో బహిరంగ సభ ఉంటుంది. క్యాడర్తో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో మంత్రాలయం నియోజకవర్గం సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కానీ దిశ నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట తుంగభద్ర డ్యాంకి సంబంధించి మాట్లాడబోతుండడంతో 3 రాష్ట్రాల ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగునీరు లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది సునీల్. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.